పూరా లోకల్. ప్రభాస్ తప్ప క్రొకడైల్ పెట్టి ఎవడు పెట్టినా ఇండస్ట్రీ కాదు, ఇండియన్ కాదు, వరల్డ్లోని ఎవడు దాన్ని ముట్టుకోలేడు. ఇంకొద్దులే బూతులు మాట్లాడదు కానీ ప్రభాస్ ఒక్కడి వల్ల అవుతుంది. జై రెబల్ స్టార్, జై ప్రభాస్ అన్నట్టు డయాడ్ ఫ్యాన్ హర్ష ప్రభాస్. హర్ష ప్రభాస్ నా పేరులోనే ప్రభాస్ ఉన్నాడు. రాములు వారు వేస్తారు బాణం, ప్రభాస్ అన్నట్టునే మా ప్రాణం. చాలా ఒక్క డైలాగ్ ఇందులో ఇమూ లేదు చెప్తాను. ఏందిరా మీ బాధ, పుట్టలో చేపెడితే కుట్టడానికి నేను ఏమైనా చేయమన్నా రాక్షసుని అన్నట్టు ఆ డైలాగ్ అయితే చాలా చాలా బాగుంది. కామెడీ టైమింగ్ కూడా చాలా పండింది. తాత వైరు కొరికేసాడేమో చూడరా బయట. దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఉన్నాయి ఈ మూవీకి. ఈ మూవీని ఇంకెవరు ఆపలేరు. జాతకాలు చెప్పుకోండి, మీరు ఇంకేదైనా పీక్కోండి, ఏదో చేసుకోండి. థియేటర్స్ నా కొడకల్లారా, ప్రభాస్ అన్న తాండవం సృష్టించాడు ఇండస్ట్రీలో. మళ్ళీ మీరు ఈ ఇట్టిని బ్రేక్ చేయాలని మీకు 10 ఏళ్ళు పట్టిద్ది. మా అంతలోపు మళ్ళీ మా స్పిరిట్ తోటి దిగుతాం. హీరోయిన్స్ ప్రభాస్ అన్న ముందు హీరోయిన్స్ పనికిరారు. వాళ్ళు ముగ్గురు న్యాయం చేశారనమాట. రిద్ధి అయితే గుద్ది చంపింది మా ప్రభాస్ని, అర్థమైందా? గుద్ది చంపింది. నిధి అగర్వాల్ అయితే వాళ్ళిద్దరు అసలు ఏంటి బ్రో, మా ప్రభాస్ నేను పెళ్లి చేసుకో, నిధి వదినా మా ప్రభాస్ నేను పెళ్లి చేసుకో, ఫిక్స్ అయిపోండి. ఈ మూవీ చూసిన తర్వాత ప్రభాస్ అన్నని లుక్స్ పరంగా, డ్యాన్స్ పరంగా ఇవన్నీ ట్రోల్ చేసిన వాళ్ళకి ఈ సినిమా చూసిన తర్వాత ఒక్కడి సినిమా మీరు అందరు చూడాలి, చెప్తే బాగోదు, సస్పెన్స్ అనమాట. ఒకటే చెప్తున్నాను, బాలీవుడ్లో ఆయన అసలు యాక్టింగ్ లేకుండా వాళ్ళ కట్అవుట్ చూస్తేనే వాళ్ళకి గడగడలాడిపోతుంది. అలాంటిది ఈ సినిమా చూసాక బాలీవుడ్ వాళ్ళు ప్రాణాలు గాల్లో ఎగిరిపోతాయి అనమాట. అంత బాగుంది మూవీ.